వందే మాతర గీతం పైన లోక్సభలో మరొకసారి చర్చ జరిగింది. మరొకసారి దద్దరిల్లింది. ఇప్పటికే దీనికి సంబంధించి 150వ వార్షికోత్సవం సందర్భంగా ఒక సంవత్సరం పాటు ఉత్సవాలు నిర్వహించాలి. ప్రతి భారతీయుడు ఈ వందే మాతర గీతాన్ని ఆలపించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇది చాలా మందికి నచ్చడం లేదు. ఎందుకని అసదుద్దీన్ అవసి మన హైదరాబాద్ ఎంపీ గారు మాట్లాడుతున్నారు పార్లమెంట్లో. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే నచ్చిన వాళ్ళు పాడతారండి, నచ్చని వాళ్ళు పాడరు. ఫోర్స్ చేయడం ఏంటి, బలవంతం చేయడం ఏంటి? వందే మాతర గీతాన్ని బలవంతంగా పాడిస్తారా? ఇలా ఇలా చెప్పి ఏ రాజ్యాంగంలో రాసింది? భారత రాజ్యాంగంలో రాసిందా? అసలు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో ఏం రాసిందో ఒకసారి చదువుకున్నట్టు ఆయన బీజేపీ నేతలకు ఆయన సూచిస్తున్నారు. పాఠాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. నేషన్ ఫస్ట్, కులము మతము ఇవన్నీ కాదు, ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషన్ ఫస్ట్. జాతీయ గీతమైన, జాతీయ గేయమైన, జాతీయ జెండా అయినా కూడా మన తల్లితో సమానం. సో మన దేశాన్ని గౌరవించలేని వాడికి ఈ దేశంలో ఉండేటువంటి అర్హత ఉందా అని బీజేపీ క్వశ్చన్ చేసింది. దానికి అసదుద్దీన్ అవైసీ గారు ఏమంటున్నారంటే వందే మాతర గీతం పాడకపోతే దేశం నుంచి తరిమేస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఏమో దీనికి సంబంధించి ఏమైనా భవిష్యత్తులో చర్చ జరగాలేమో తెలియదు. కానీ ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా, ఒక భారతీయ పౌరుడిగా ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇది కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు ఆపాదించాల్సినటువంటి అవసరం లేదు. జనగణమన అయినా, వందే మాతరమైనా, నేషనల్ ఫ్లాగ్ అయినా దాన్ని మతాలకు ఎందుకు అంటగడతారు? అదేమి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి గీతం కాదు కదా. 150 సంవత్సరాల కిందట ముఖ్యంగా వందే మాతర గీతం అనేది దేశ ప్రజలందరినీ కూడా ఒక్క తాటిపైకి తెచ్చి స్వాతంత్ర ఉద్యమాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లినటువంటి ఘనమైనటువంటి చరిత్ర వందే మాతర గీతం. అలాంటి వందే మాతర గీతాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇది ప్రధానమంత్రి మోదీ గారు క్వశ్చన్ చేశారు. 6 చరణాలు ఉండేవి. అందులో ముస్లిం లీగ్ ఒత్తిడి మేరకు జిన్నా ఒత్తిడి చేస్తే నెహ్రూ గారు 6 చరణాల్లో 4 తొలగించేసి కేవలం 2 మాత్రమే ఉంచుతారా? అంటే ముస్లిం లీగ్ చెప్తే వందే మాతరం గీతాన్ని ముక్కలు చేస్తారా? వందే మాతరాన్ని ముక్కలు చేశారు, తర్వాత దేశాన్ని ముక్కలు చేశారని చెప్పి మోదీ గారు చాలా గట్టిగానే ఫైర్ అయ్యారు. సరే, కమింగ్ టు ద పాయింట్. అసదుద్దీన్ అవైసీ గారు అడిగినటువంటి క్వశ్చన్స్ లో వందే మాతర గీతం పాడకపోతే దేశం నుంచి బహిష్కరిస్తారా, పాడకపోతే దేశంలో ఉండేటువంటి అర్హత లేదా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మా సబ్స్క్రైబర్స్ అందరినీ అడుగుతున్నా. వందే మాతర గీతాన్ని గౌరవించాల్సినటువంటి కనీస బాధ్యత మనకు ఉందా లేదా? పౌరులుగా జనగణమన కావచ్చు, వందే మాతరం కావచ్చు, ఈ రోజు నేషనల్ ఫ్లాగ్ కావచ్చు. మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనం దీని మీద ఒక డీటెయిల్ వీడియో చేద్దాం.